హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెమ్లవాడ ముచ్చట్లు. ఆలయంలో మొన్న తుఫాన్ ఉండే కదా, ఆ రోజు పడిన వానకు ఆలయం ఈ విధంగానైతే ఉంది. ఆ రోజు తీసిన వీడియో ఇది. వర్షంలో రాజన్న ఆలయం పైకప్పులు తీసేసిన తర్వాత మీరు చూడొచ్చు ఆలయ గోపురాలు ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో. ఈరోజు మన ఆలయం వెనుక భాగంలో కూల్చివేతలు అయితే జరుగుతున్నాయి కదా, దానికి సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానల్లోనైతే చూడబోతున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలయం వెనుక భాగంలో శివుడి విగ్రహం ఉంది కదా, శివుడి విగ్రహం నుంచి మనం గేట్ లోపలికి వెళ్తూ ఉంటాం కదా గుండం దగ్గరికి. ఆ ప్లేస్లో ఈ వీడియో ఇక్కడి నుంచి అయితే కూల్చివేతలు స్టార్ట్ చేశారు. సో గోపురాల వరకు వెళ్ళి కాంపౌండ్ వాల్ మొత్తం తీసివేయడం అయితే జరిగింది. ఇంకా లోపలికి మిషన్లు వెళ్తాయి. ఇంకా వెళ్ళడం కొంచెం సమయం పట్టొచ్చు, కానీ వెళ్తాయి. ఆలయ రూపురేఖలు ఏ విధంగా మారిపోతున్నాయి. పైకప్పు తీసిన తర్వాత ఆలయం ఎంత అద్భుతంగా కనిపిస్తుంది ఆకాశ వీధుల్లో. అలాగే ఆలయం బ్యాక్ సైడ్లో మనకు ఆలయం అసలు మనం గుర్తుపట్టకుండా అయిపోయింది. ఆలయం లోపలికి ఎవరిని కూడా అలౌ చేయడం లేదు. అంటే వెనుక పని జరుగుతున్న ప్లేస్లోకి ఎవరిని కూడా అలౌ చేయడం లేదు. ఆలయంలో క్యూ లైన్లు ఉంటుండే ఇక్కడ, దాని పక్కకే కోటి లింగాలు అన్నమాట. మొత్తం లింగాలు ఉంటాయి ఆ సైడ్లో. అక్కడ మనకు క్యూ లైన్లు అయితే కనిపిస్తుండే. మీరు వచ్చిన వాళ్ళకు చాలా మందికి అయితే తెలుసు ఈ విషయం. చాలా కష్టపడి తీసిన వీడియో. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. మీ సబ్స్క్రైబ్, మీ లైక్ తోటి నా ఛానల్ ఇంకాస్త ముందుకెళ్తుంది. మన వెమ్లవాడ అభివృద్ధి పనులు ఇలాగే మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. గుండం వెనుక వైపు మొత్తం పిల్లర్స్ అంటే కళ్యాణ కట్ట ఉండే కదా అక్కడ, అవన్నీ తీసివేయడం అయితే జరిగింది. మీరు చూడండి, గుండంలో స్నానాలు జరుగుతున్నాయి. నన్ను చాలామంది అడిగారు. మీరు చూడొచ్చు వీడియోలో గుండం ఓపెన్ అయ్యింది. గుండంలో స్నానాలు అయితే చేస్తున్నారు పబ్లిక్ అయితే. వీడియోలో మీకు చూపిద్దామనే గుండం తీసేయడం జరిగింది. ఇంకా మన వెమ్లవాడలో చుట్టుపక్కల ఉండే మంచి ఆలయాలను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్లో వెమ్లవాడ వీడియోస్ పెట్టడానికి నేను చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నాను. సో నా డ్రైవింగ్ ఫీల్డ్ పక్కనెట్టి కూడా వీడియోస్ అయితే చేస్తున్నాను. నాకు ఆలయం వీడియోస్ తీయడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అలాగే నాకు సబ్స్క్రైబర్లు రావడం కూడా నాకు చాలా సపోర్ట్ అనిపించింది. వీడియోస్ మూవ్ అయిన కొద్దీ నాకు వీడియోలు చేయాలనే ఉత్సాహం కూడా ఎక్కువైతుంది. సో ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు కావాలి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా అభివృద్ధి పనులు జరిగినన్ని రోజులు నేను మీకు వీడియోస్ చూపిస్తూ మన ఆలయాన్ని చాలా మందికి షేర్ చేస్తాను. అలాగే మన ఆలయం చుట్టుపక్కల ఉన్న మంచి మంచి ఆలయాలను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకొద్ది రోజుల్లో ఆ వ్లాగింగ్ ప్లాన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో మీరు నన్ను సపోర్ట్ చేయండి. మీకు వెమ్లవాడ చుట్టుపక్కల ఉండే ఆలయాలను మీకు చూపించి మంచి అనుభూతి పొందే విధంగా మంచి ఎడిటింగ్ స్కిల్స్ తోటి మీకైతే అలా ఆ వీడియోస్ అన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. వెమ్లవాడ ముచ్చట్లు. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను, మీ కామెంట్లను చెప్పండి. మన ఛానల్లో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి.